ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సమయంలో తనను హతమారుస్తామని టెహరాన్లో ప్లకార్డులు ప్రదర్శించడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హత్య చేయాలని ఇరాన్ భావిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇరాన్పై దాడి చేసేందుకు 1000 క్షిపణులు లోడ్ చేసి సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ హెచ్చరించారు. ఆ తర్వాత మరిన్ని వేల క్షిపణులు వచ్చి ఇరాన్కు తాకుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికా సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్టు ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టు చేశారు. ఖమేనీ అంత్యక్రియల్లో తనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును చంపాలని పిలుపునిస్తూ ఇరాన్ ప్రజలు ప్లకార్డులు ప్రదర్శించడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రభుత్వం తనను హత్య చేయాలని చూస్తే ఆ దేశంపై 1000 క్షిపణులు దాడి చేసేందుకు లోడ్ చేసి సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ హెచ్చరించారు. ఆ వెంటనే మరిన్ని వేల సంఖ్యలో క్షిపణులు కూడా ఇరాన్పై దాడి చేస్తాయని ట్రూత్ సోషల్లో ట్రంప్ తెలిపారు. క్షిపణి దాడులకు సంబంధించి ఇప్పటికే అమెరికా సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్టు ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్లోని అన్ని ప్రాంతాలను అమెరికా సైన్యం పూర్తిగా నాశనం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్ తనను చంపడంలో ఇరాన్ సఫలమైతే తదుపరి ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే అధికారులకు సూచనలు జారీ చేశారన్నారు. తనకు ఏదైనా జరిగితే ఇంతకు ముందెన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇరాన్పై బాంబులు వర్షం కురిపించాలని ఆదేశించినట్టు చెప్పారు. అయితే ఇరాన్ తనను చంపడంలో విఫలమవుతుందని ఆశిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. హర్ముజ్ జలసంధి అంతర్జాతీయ జలమార్గమని దాని గుండా ప్రయాణించే నౌకలపై దాడులు చేయబోమని ఇరాన్ బహిరంగంగా ప్రకటించాలని అమెరికా డిమాండ్ చేసింది. కానీ జలసంధి తమ నియంత్రణలోనే ఉంటుందని దాని గుండా వెళ్లే నౌకల నుంచి రుసుము వసూలు చేస్తామని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ క్రమంలో ఇరాన్ను ట్రంప్ హెచ్చరించడంతో పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారుతోంది.